హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తేనే మా వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మీ మొబైల్లో రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్: ఈ కింది ఏ పర్వతాలను సహ్యాద్రిగా పిలుస్తారు? ఆన్సర్: పశ్చిమ కనుమలను సహ్యాద్రిగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: పశ్చిమ కనుమలు ఏ నదీ లోయకు దక్షిణంగా మహారాష్ట్రలోని ఖాందేశ్ నుంచి ప్రారంభమై పశ్చిమ తీరానికి సమాంతరంగా కన్యాకుమారి వరకు అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3, తపతి నది. తపతి నది లోయకు. నెక్స్ట్ వన్: పశ్చిమ కనుమల పొడవెంత? పశ్చిమ కనుమల పొడవు 1600 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్: ఈ కింది వాటిలో విచ్ఛిన్న కొండలని వేటినంటారు? విచ్ఛిన్న కొండలని తూర్పు కనుమలను అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: ఈ కింది వాటిలో పశ్చిమ కనుమల్లో ప్రధాన కనుమలేమిటి? ఆన్సర్: పాల్ఘాట్, సెకండ్ తాల్ఘాట్ ఇంకా బోర్ఘాట్. ఇవన్నీ కూడా పశ్చిమ కనుమల్లో ప్రధాన కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్: పురాతన నది విసర్జించినటువంటి లోయగా ఏ కనుమను భావిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1, పాల్ఘాట్ అనే కనుమను. నెక్స్ట్ క్వశ్చన్: ఈ కింది ఏ పర్వతాలలో లోతైన అగాధదరులు వంటి లోయలు, చిన్న చిన్న పీఠభూములు ఇంకా బట్టర్లు గల సహజ గోపురాలను చూడవచ్చు? అది ఏ పర్వతాలలో? ఆన్సర్ ఆప్షన్ 3, పశ్చిమ కనుమలలో. నెక్స్ట్ క్వశ్చన్: నీలగిరి కొండలు సహ్యాద్రి కొండలను ఏ ప్రాంతం సమీపంలో కలుస్తున్నాయి? ఆన్సర్: గుడలూరు ప్రాంతంలో కలుస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్: పశ్చిమ కొండలలో ప్రముఖ వేసవి విడిది కేంద్రమైనటువంటి ఉదక మండలానికి గల మరొక పేరేమిటి? ఆన్సర్: ఊటీ. నెక్స్ట్: ఈ కింది ఏ నదులు యవ్వన దశలో ఉండడం వల్ల డెల్టాలు ఏర్పడలేదు? ఆన్సర్: పశ్చిమ దిశ నదులు. ఇవి యవ్వన దశలో ఉండడం వల్ల డెల్టాలు అనేవి ఏర్పడలేదు. నెక్స్ట్ క్వశ్చన్: నీలగిరి పర్వతాలకు దక్షిణాన గల కొండలేమిటి? ఆన్సర్: అన్నామలై శ్రేణులు, పళని శ్రేణులు, కార్డమం శ్రేణులు. ఇవన్నీ కూడా నీలగిరి పర్వతాలకు దక్షిణాన గల కొండలు. నెక్స్ట్ క్వశ్చన్: తూర్పు కనుమలు ఉత్తరాన చోటా నాగపూర్ పీఠభూమితోనూ దక్షిణాన ఏ కొండలతోనూ కలుస్తున్నాయి? ఆన్సర్: ఇవి నీలగిరి కొండలతో కలుస్తున్నాయి. ఆప్షన్ 4. నెక్స్ట్: తూర్పు కనుమల గరిష్ట ఎత్తు ఎంత? ఆన్సర్: 900 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్: తూర్పు కనుమల్లోని ఏ భాగం ప్రధానంగా కొండులైట్ ఇంకా చార్నోకైట్ వంటి పురాతన ద్వీపకల్ప శిలలతో అత్యధికంగా విచ్ఛిన్న పర్వత శిఖరాలుగా ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 3, ఉత్తర భాగం. నెక్స్ట్ క్వశ్చన్: తూర్పు కనుమల్లో ప్రధాన కొండలు ఏమిటి? ఆన్సర్: తూర్పు కనుమల్లో ప్రధాన కొండలు ఏంటంటే నల్లమల కొండలు, వెలికొండలు, పాలకొండలు. ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్: తూర్పు కనుమలకు పలు ప్రాంతాలలో అనేక స్థానిక పేర్లున్నాయి. ఆ పేర్లకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది నిజం? ఆన్సర్ ఆప్షన్ 4. అవేంటంటే ఉత్తర భాగంలో, తూర్పు కనుమలకు ఉత్తర భాగంలో అయితే ఉత్తర కొండలు అని పేరు కలదు. అదేవిధంగా మధ్య భాగంలో కడప శ్రేణులు అని కలదు. నెక్స్ట్ దక్షిణ భాగంలో తమిళనాడు కొండలు అని పేర్లు కలవు. నెక్స్ట్ క్వశ్చన్: పశ్చిమ తీర మైదానం దక్షిణాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, రాన్ ఆఫ్ కచ్ వరకు విస్తరించి వ్యాపించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: పశ్చిమ తీర మైదానంలోని ఏ రాష్ట్రంలో రోదికలు లాగూన్లు ఉన్నాయి? అది ఏ రాష్ట్రంలో? ఆన్సర్ ఆప్షన్ 2, కేరళ రాష్ట్రం. నెక్స్ట్: తూర్పు తీర మైదానంలో సారవంతమైన డెల్టాలు ఏమిటి? ఆన్సర్: మహానది డెల్టా, గోదావరి ఇంకా కృష్ణా డెల్టాలు, నెక్స్ట్ కావేరీ డెల్టాలు. ఇవన్నీ కూడా తూర్పు తీర మైదానంలో సారవంతమైన డెల్టాలు.
నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ తీర మైదానంలో కొంకణ తీరానికి ఉత్తరంగా ఏ ఏ నదుల వల్ల ఒండలి మైదానాలు ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 1 నర్మదా, తపతి నదులు. నెక్స్ట్, తార్ ఎడారి ఆరావళి పర్వతాలకు ఏ దిశలో విస్తరించింది? ఆన్సర్ వాయవ్య దిశలో విస్తరించింది. నెక్స్ట్ క్వశ్చన్, తార్ ఎడారి ఏ ఏ ప్రాంతాలలో విస్తరించింది? ఆన్సర్ ఇది రాజస్థాన్ రాష్ట్రాలలో, హర్యానా రాష్ట్రాలలో, ఇంకా పాకిస్తాన్, వీటన్నింటిలో కూడా విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గండక్ నది హిమాలయాలలో పుట్టి ఏ నగరం వద్ద గంగా నదిలో కలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 పాట్నాలో గంగా నది వద్ద గండక్ నది అనేది కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని మొత్తం నదులలో ప్రవహించే నీటిలో ఎంత శాతం హిమాలయ నదులలో ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 70%. నెక్స్ట్, తార్ ఎడారిలో ప్రధాన పట్టణ ప్రాంతాలు ఏమిటి? ఆన్సర్ జోధ్పూర్, బికనీర్, జైసల్మీర్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ప్రధాన హిమాలయ నదులు ఏమిటి? ఆన్సర్ గంగా నది, బ్రహ్మపుత్ర నది, సింధు నది, ఇవన్నీ కూడా ప్రధాన హిమాలయ నదులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాన హిమాలయ నదులలో ఒకటైనటువంటి సింధు నది జన్మస్థానం ఏమిటి? సింధు నది జన్మస్థానం ఏంటంటే మానస సరోవరం అనేది సింధు నది యొక్క జన్మస్థానం. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నది ఈ కింది ఏ ఏ దేశాలలో ప్రవహిస్తుంది? ఆన్సర్ ఇది చైనా దేశంలో, భారతదేశంలో, పాకిస్తాన్, ఈ 3 దేశాలలో కూడా సింధు నది అనేది ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నది పొడవు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? సింధు నది పొడవు 2880 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నది మన దేశంలో ఏ రాష్ట్రం గుండా పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది? ఆన్సర్ జమ్మూ ఇంకా కాశ్మీర్ గుండా. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నది ఈ కింది ఏ సముద్రంలో కలుస్తుంది? ఆన్సర్ అరేబియా సముద్రంలో కలుస్తుంది సింధు నది. నెక్స్ట్, సింధు ఉపనదులకు సంబంధించి ఈ కింది అంశాలలో ఏది నిజం? నిజమైనటువంటిది ఏంటంటే జీలం నది కాశ్మీర్లో జన్మించి శ్రీనగర్ గుండా ప్రవహించి ఆ నగరం దిగువన సింధు నదిలో కలుస్తుంది. అదేవిధంగా చీనాబ్ నది చంద్ర, బాగా అనే 2 నదుల కలయిక వల్ల ఏర్పడింది. నెక్స్ట్ ఆప్షన్, రావి నది హిమాచల్ ప్రదేశ్లోని కులు కొండలలో జన్మించి మాధోపూర్ వద్ద మైదానంలోకి ప్రవేశించి చివరకు చినాబ్ నదిలో కలుస్తుంది. ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే, సింధు ఉపనదులకు సంబంధించి సరి అయినటువంటివి. దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, సింధు నది ప్రధాన ఉపనదులు ఏమిటి? సింధు నది ప్రధాన ఉపనదులు ఏంటంటే ఆప్షన్ 4 అవేంటంటే ష్యోక్ అనే ఉపనది, నెక్స్ట్ సట్లెజ్ నది, స్కర్దు నది, ఇవన్నీ కూడా సింధు నది ప్రధాన ఉపనదులు. నెక్స్ట్ క్వశ్చన్, 2 ప్రధాన సెలయేర్లు అలక్నంద, భగీరథి, ఇవి ఏ ప్రాంతం వద్ద కలిసి గంగా నదిగా అవతరించాయి? ఆన్సర్ ఆప్షన్ 1 దేవప్రయాగ అనే ప్రాంతం వద్ద కలిసి. నెక్స్ట్ క్వశ్చన్, అలక్నంద జన్మస్థానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 గర్వాల్, టిబెట్ సరిహద్దు సమీపం అనేది అలక్నంద జన్మస్థానం. నెక్స్ట్ క్వశ్చన్, భగీరథి జన్మస్థానం ఏమిటి? భగీరథి జన్మస్థానం ఏంటంటే గంగోత్రి శిఖర ప్రాంతం. నెక్స్ట్, గంగా నది మొత్తం పొడవు ఎంత? గంగా నది యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 2525 కిలోమీటర్లు. నెక్స్ట్, గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? ఆన్సర్ పద్మా నది అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, బ్రహ్మపుత్ర నది గంగా నదిని ఏ ప్రాంతంలో కలుస్తుంది? ఆన్సర్ ఇది బంగ్లాదేశ్ ప్రాంతంలో కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 దిహాంగ్ నది అని పిలుస్తారు. నెక్స్ట్, ఈ కింది వాటిలో జీవనది ఏమిటి? జీవనది ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో గంగా నది, బ్రహ్మపుత్ర నది, సింధు నది, ఇవి జీవనదులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ద్వీపకల్ప నది ఏమిటి? ద్వీపకల్ప నది ఏంటంటే మహానది.
నెక్స్ట్ గోదావరి నది, నెక్స్ట్ కృష్ణా నది. ఇవన్నీ కూడా ద్వీపకల్ప నదులు. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ కనుమల్లో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులు ఏమిటి? ఆన్సర్ కావేరి నది, గోదావరి నది, కృష్ణా నది. ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ద్వీపకల్ప నదుల్లో అతి పొడవైనది ఏమిటి? ద్వీపకల్ప నదుల్లో అతి పొడవైనటువంటిది ఏంటంటే గోదావరి నది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ఏ నదికి మహారాష్ట్రలోని నాసిక్ జన్మస్థానం? ఆన్సర్ ఆప్షన్ 4 గోదావరి నది. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ప్రాంతం ఈ నది యొక్క జన్మస్థానం? ఆన్సర్ ఆప్షన్ 3 కృష్ణా నది యొక్క జన్మస్థానం. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటకలో గల కూర్గు జిల్లాలోని బ్రహ్మగిరి కొండలో జన్మించే నది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 కావేరి నది. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ద్వారా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నది ఏమిటి? ఆన్సర్ కావేరి నది. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్లోని బేటుల్ జిల్లాలో గల ముల్టాయి వద్ద జన్మించే నది ఏమిటి? ఆన్సర్ తపతి నది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో పశ్చిమ దిశ నదులేమిటి? ఆన్సర్ నర్మదా నది, తపతి నది, మహి నది. ఇవన్నీ కూడా పశ్చిమ దిశ నదులు. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. లింక్ ద్వారా పీడిఎఫ్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.